హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెలాయిట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. జిఎఫ్ఎస్ సిటిసి ఎఫ్ఓ కలెక్షన్స్ విశ్లేషకుడు హైదరాబాదు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే రిమోట్ అనమాట. సో ఈ యొక్క కంపెనీ అనేది డెలైట్ కంపెనీ అనేది హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 4 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 100 మందికి పైగా దరఖాస్తు చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఫుల్ టైం వరకు. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఈ వీడియోని. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉద్యోగం గురించి అనమాట. పొజిషన్ సారాంశం వచ్చేసరికి విశ్లేషకుడిగా మీరు అయితే వర్క్ చేయాలన్నమాట. గ్లోబల్ ఫైనాన్స్ సర్వీసర్, క్రెడిట్ కంట్రోల్, అలాగే అకౌంట్స్ రిసీవబుల్ అనేవి ఏవైతే ఉంటాయో క్రెడిట్ కంట్రోల్ చేసే విధంగా మీరు ఉండాలి. అలాగే అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిసీవ్ చేసే విధంగా కూడా మీరు ఉండాలన్నమాట. మేము బలమైన అకౌంటింగ్ నైపుణ్యాలు కలిగిన నిపుణుల కోసం వెతుకుతున్నాము. అంటే అకౌంటింగ్ టాలీ కానీ లేదా చార్టర్డ్ అకౌంట్ చేసిన ఇటువంటి వారు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారి కోసం వీళ్ళైతే వెతుకుతున్నారనమాట. అటువంటి వారికి వీళ్ళైతే మంచి అవకాశం ఉంటుంది. సో వారు ఫైనాన్స్ రంగంలో కెరీర్ని ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నట్లయితే ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు చేసే పని ఈ బృందంలో భాగంగా మీరు ఇందులో పాల్గొంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. సో రోజువారీ కార్యాచరణ, కస్టమర్ ప్రశ్నలపై పనిచేయడం, ప్రతిరోజు అంతర్గత మరియు బాహ్య క్లయింట్ల నుండి స్వీకరించబడిన అన్ని ఖాతాల స్వీకరణ ప్రశ్నలపై సత్వర వృత్తిపరమైన మరియు సమర్థవంతమైన పద్ధతిలో పనిచేయడం అనేది చాలా అవసరం. అలాగే ఫోను, ఈమెయిల్ ద్వారా క్లయింట్ను సంప్రదించండి మరియు సేకరణ ప్రశ్నలు సకాలంలో పరిష్కరించబడ్డాయని నిర్ధారించుకోవాలన్నమాట. అలాగే రుణగ్రహీత నిర్వహణ మరియు సంస్థ యొక్క వ్యాపార నియమాలకు సంబంధించి సంస్థ యొక్క విధానాలను అర్థం చేసుకోవడం మరియు పాటించడం అనేది చాలా రావాలన్నమాట మీకు. అలాగే కస్టమర్లకు నెలవారీ ఖాతా స్టేట్మెంట్లను మరియు చార్జర్ లెటర్లను స్కెడ్యూల్ చేసే విధంగా ఉండాలి మరియు పంపే విధంగా ఉండాలన్నమాట. పిఓ బిల్లింగు, నగదు పోస్టింగ్ మరియు ఇతర సాధారణ ప్రశ్నలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అంతర్గత మరియు బాహ్య క్లయింట్లతో సంభాషించే విధంగా ఉండాలి. అలాగే చెల్లింపులు చేయకపోవడము, ఆలస్యమైన చెల్లింపులు మరియు ఇతర అవకతవకలు కోసం కస్టమర్ ఖాతా వివరాలను పర్యవేక్షించడం అనేది మీకు తెలిసి రావాలి. అలాగే చెల్లింపు వ్యత్యాసాలను పరిష్కరించండి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే తీవ్రత పెరుగుదల, అత్యంత ప్రభావవంతమైన వ్యాపార పద్ధతుల ప్రకారం సరైన తీవ్రత పెరుగుదల విధానాలను అనుసరించబడ్డాయని మీరైతే నిర్ధారించుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ సహచరులు మరియు సీనియర్ బృంద సభ్యులు మరియు క్లయింట్ సేవా బృందాలతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. ఉద్యోగ పనితీరును ప్రభావితం చేసే సమస్యలు మరియు ఆందోళనలను గుర్తించగలగాలి మరియు వాటిని మేనేజర్ లేదా సీనియర్ విశ్లేషకుడిగా తెలియజేయాలి అనమాట మీరు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే కేపీఐలు అనమాట. ముఖ్యంగా 90 రోజుల కంటే పాత ఏఆర్ వస్తువులు తగ్గింపు అనేది ఉంటుంది. అలాగే ఈమెయిల్ మరియు టెలిఫోన్ ప్రశ్నలు స్పందించే విధంగా ఉండాలన్నమాట. టెలిఫోన్ ప్రశ్నలకు ట్యాట్కి గట్టిగా కట్టుబడి ఉండడం అనేది మీకు తెలియాలి. అలాగే అవసరమైన అన్ని శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయడం అనేది మీకు ఉండాలి. అలాగే నిరంతర ప్రక్రియ మెరుగుదలకు తోడ్పడే విధంగా ఉండాలి. జట్టు మరియు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా
ఉండాలి. అలాగే కీలక సామర్థ్యాలు వచ్చేసరికి వివరాలు మరియు ఖచ్చితత్వంపై శ్రద్ధ వహించాలి. మంచి మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. సంస్థాగత నైపుణ్యాలు ఉండాలి. అలాగే సమాచార నిర్వహణగా మీరైతే వర్క్ చేయాలి. అలాగే నెక్స్ట్ సమస్య విశ్లేషణ మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి మీలో ఉండాలి. అలాగే జట్టు ఆటగాడుగా చేయాలన్నమాట మీరు వరకు. అలాగే అత్యవసర భావం అనేది ఉంటుంది. అలాగే కస్టమర్ సర్వీస్ నైపుణ్యం కూడా మీకు చాలా అవసరం అనమాట. నెక్స్ట్ పని ప్రదేశం హైదరాబాద్. షిఫ్ట్ సమయాలు ఉదయం 10:30 నుండి సాయంత్రం 7:30 వరకు ఉంటుంది ఒక షిఫ్ట్. లేదనుకుంటే మధ్యాహ్నం 2:11 నుంచి PM ఇండియా టైం అన్నమాట తుది ఎంపికల్లో నిర్ధారించబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ టైమ్స్ మారవచ్చు. క్రిటికల్ ఫైనాన్స్ పీరియడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పీరియడ్ ఎన్ క్లోజ్. అలాగే గ్లోబల్ ఫైనాన్స్ సర్వీసెస్ లో భాగమైన డెలైట్ లో GFC ఆపరేషన్స్ బృందం అనేది ఉంటుంది అనమాట. ప్రొక్యూర్ టు పే PTP అనమాట. సో క్లయింట్ టు క్యాష్ CTC అనమాట. రికార్డ్ టు రిపోర్ట్ సో RTR అనమాట. ఫైనాన్షియల్ ఇంటిగ్రేట్ ద్వారా సంస్థ యొక్క బుక్ కీపింగ్ మరియు అంతర్గత అకౌంట్ను నిర్వహిస్తుంది అనమాట. అలాగే మరియు నిర్వహిస్తుంది. అవసరమైన అర్హతలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో బీకామ్ చేసిన వారు కావాలి. సో సేకరణలో కనీసం 2 సంవత్సరాల సంబంధిత అనుభవం అనేది చాలా అవసరం. అకౌంట్స్ రిసీవబుల్ ఫంక్షన్ మరియు దాని ద్వారా దాని ప్రాముఖ్యత గురించి ప్రాథమిక జ్ఞానం అనేది చాలా అవసరం. సంఖ్యలతో పనిచేయగలగాలి. అలాగే నిమిషానికి కనీసం 35 నుండి 40 పదాలతో టైపింగ్ పరీక్షను సమర్థవంతంగా పూర్తి చేయడం అనేది రావాలి. శాప్ యొక్క పని పరిజ్ఞానం అదనపు ప్రయోజనం ఉంటుందన్నమాట. ఈమెయిల్ నైపుణ్యాలతో సహా MS ఆఫీస్ సాధనాల గురించి కూడా మంచి జ్ఞానం అనేది అవసరం. నాణ్యత అంశాలపై మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే ట్యాట్ ఖచ్చితత్వం మరియు ఆడిట్ సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. అలాగే మౌఖిక మరియు రాతపూర్వక సంభాషణ బాగుండాలి అనమాట. అలాగే అవసరమైతే వారాంతరాల్లో సహా వివిధ షిఫ్ట్లలో పనిచేయగలిగే విధంగా ఉండాలి. మల్టీ టాస్కర్గా అయి ఉండాలి మరియు వేగవంతమైన వాతావరణంలో పనిచేయాలి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మీకు డెలైట్ గురించి, డెలైట్లో మీరు ఎలా ఎదుగుతారు అనే దాని గురించి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి.
సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్, అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.